శీఘ్రముగా వరములిస్తాడు శంకరుడు. అందువల్ల ఆ శంకరుని వంటి దైవము శంకరుడు ఏమిటి అంటే పరమా ఎప్పుడు ఆనంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు. ఆయన చిన్నదానికే సంతోషిస్తాడు. ఏమిటి చిన్నదానికి? ఒక చెంబు నీళ్లు తల మీద పోయాలి, ఒక బిల్వ దళము పెట్టాలి, దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన. ఇది ఎంత గొప్ప విషయము! ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము. మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు, ఇంకా ఏదో కావాలి అని కోరుతుంటాడు. శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు, చిన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు. అలాంటి వాడు శివానుగ్రహము కలవాడు. శివానుగ్రహము మన జీవితంలో ఎలా రావాలి అంటే ఉన్నదానికే ఆనందించాలి. అదే శివుడి యొక్క అనుగ్రహం పొందినట్టు లెక్క. అలా నా కార్తీక సమో మాసహ అన్నాడు. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నాడు. నిన్నగాక మొన్ననే పూర్ణిమ వచ్చినది. అంటే ఏ మాసమైనా, ఇప్పుడు రేపు మృగశిర నక్షత్రం